హలో ఫ్రెండ్స్, ఈరోజు మరొక ఓనర్షిప్ రివ్యూ అనేది తీసుకొచ్చాను. అదే మహేంద్ర 3XO ఎక్స్యూవీ 3X అని కూడా అంటూ ఉంటారు. సో ఈ కార్ వచ్చేసి బెస్ట్ సబ్ 4 మీటర్ ఎస్యూవీ, అది కూడా మన ఇండియన్ బ్రాండ్ నుంచి సెకండ్ బెస్ట్ సెల్లింగ్గా ఎప్పుడు కూడా ఉంటుంది. కాకపోతే మన ఇండియన్ బ్రాండ్ ఆఫ్ ఎస్యూవీస్ కొంచెం పర్చేస్ చేయాలంటే స్కేరీగా అనిపిస్తుంది. అది ఆఫ్టర్ సేల్స్ అని కానివ్వండి, మైలేజ్ విషయంలో కానివ్వండి, అవి ఏమైనా ఉన్నాయనేది డైరెక్ట్ మనం ఓనర్ ద్వారానే తెలుసుకుందాము. హాయ్ అండి. హాయ్. ఒక్కసారి మీ పేరు చెప్పారా? కేదార్నాథ్. ఓకే, మీరు ఏం చేస్తుంటారు? సాఫ్ట్వేర్. ఓకే, ఎప్పుడు తీసుకున్నారు ఇది పర్చేస్? 1 year అవుతుంది. 1 year దాటి 1 month అవుతుంది. ఓకే, వేరియంట్ ఏమొస్తుంది? ఇది AX5 పెట్రోల్. AX5 పెట్రోల్ మిడ్ వేరియంట్ ఉంటుంది. మిడ్ వేరియంట్. ఓకే, ప్రైస్ టాప్ సెల్లింగ్ వేరియంట్ ఇదే. అవును, బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అంటాం మనం దీన్ని. అవును, ప్రైజింగ్ ఏం 1 year బ్యాక్ 13.3కి వచ్చింది నాకు. విత్ ఇంక్లూడింగ్ యాక్సెసరీస్ నాకు 13.3కి వచ్చింది. ఓకే, సో ఫస్ట్లీ ఈ సబ్ 4 మీటర్ అనగానే మనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి మార్కెట్లో. బ్రీజా, సోనెట్, వెన్యూ, ఎక్సాన్ ఉంది ఇండియన్ బ్రాండ్లో. మళ్ళీ అవన్నీ కాదనకుండా మళ్ళీ 3Xకి వచ్చారు. అంటే నాకు ఇండియన్ బ్రాండ్స్ అంటే కొద్దిగా ఇంట్రెస్ట్ ఎక్కువ. అది కాక టాటా నెక్సాన్ చూశాను, తర్వాత 3XO చూశాను. టాటా నెక్సాన్ కంటే ముందు ఫస్ట్ ఆల్ట్రోస్ చూశాను. ఎప్పుడైనా మనం ఇప్పుడు బడ్జెట్ 5 lakhs 7 lakhs అనుకొని మనం ఏదైనా కార్ తీసుకోవడానికి వెళ్తే 7 lakhs లో కంపల్సరీ అసలు తీసుకోము. దాన్ని దాటి ఇంకా వెళ్తూనే ఉంటాం. అలా నేను ఆల్ట్రోస్ నుంచి నెక్సాన్ నుంచి 3XO, మళ్ళీ నెక్సాన్, మళ్ళీ 3XO అన్నట్టు 3XO AX5 బుక్ చేశాను. నెక్సాన్ కూడా ఇండియన్ బ్రాండే, బట్ దీంట్లో ఫీచర్స్ ఎక్కువ ఉన్నాయి. ప్లస్ బాగుంది, చూడడానికి బాగుంది. ఫేస్ లిఫ్ట్ కూడా మీరు తీసుకున్న టైంలోనే లాంచ్ అయింది. నేను లాంచ్ అయిన 4 daysకి నేను బుక్ చేశాను. ఓకే ఓకే ఓకే. సో ప్రీవియస్లో ఏమన్నా వెహికల్ యూజ్ చేశారా? సెలీరియో, డిజైర్ యూజ్ చేశాను. ఓకే, అవి పెట్రోల్ నుంచి మళ్ళీ పెట్రోల్. మళ్ళీ పెట్రోల్ రీజన్ ఏముందా డీజిల్ కాకుండా? అంటే పెట్రోల్ ఇంజన్స్ కొద్దిగా రిలయబుల్ ఇంజన్స్ కదా, అది కాక పెట్రోల్ ఇంజన్స్ నాకు చాలా బాగా నచ్చుతాయి. సో ఇలాంటి సౌండ్ ఉండదు. ప్లస్ ఇంకా డ్యూరబుల్. నేను ఒక వెహికల్ ఏదైనా తీసుకున్నానంటే కంపల్సరీ ఒక 10 years యూజ్ చేస్తాను. ఇప్పుడు నా దగ్గర Yamaha FZ వెహికల్ ఉంది, 2012ది. 13 years అవుతుంది, ఇంకా వాడుతున్నాను. సో ఏదైనా వెహికల్ తీసుకుంటే లాంగ్ టర్మ్ వాడతాను కాబట్టి చూసి తీసుకోవడం బెస్ట్ అన్నట్టు ఒక దాదాపు ఒక 3-4 months అన్నీ సెర్చ్ చేసి అన్నిట్లో బెస్ట్ చూస్ చేసుకొని 3XO తీసుకున్నాను. ఎస్, మీరు అన్నట్టుగా రిలయబుల్గా ఉంటాయి పెట్రోల్ ఇంజన్స్. అందులో మహేంద్ర వాళ్ళ పెట్రోల్ ఇంజన్స్ అయితే చాలా పవర్ఫుల్, సెగ్మెంట్లోనే బెస్ట్ పవర్ఫుల్ పెట్రోల్ ఇంజన్గా అంటూ ఉంటాం మనము. బట్ దీంట్లో కానివ్వండి ఆ టర్బో ల్యాగ్ ఏమైనా ఉందా, రిఫైన్మెంట్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? సో ఇలాగే మీరు కూడా మీ ఓనర్షిప్ రివ్యూ మన ఛానల్ ద్వారా షేర్ చేసుకోవాలంటే బైకర్స్ బో తెలుగు ఆఫీషియల్ ఇన్స్టా పేజ్కి వచ్చి మెసేజ్ చేయండి, లేదంటే వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన యాడ్ చేసిన అక్కడ కూడా మెసేజ్ చేయొచ్చు. ఏ 2 wheeler అయినా 4 wheeler అయినా హైదరాబాద్ వరకు నేనే మీ వరకు వచ్చి రివ్యూ అనేది తీసుకుంటాను. టర్బో ల్యాగ్ నేను ఎక్కడ ఫేస్ చేయలేదు. టర్బో ల్యాగ్ అంటే అంత ఇదిగా నేనేం ఫేస్ చేయలేదు. ఈ వెహికల్ ఎక్కిన తర్వాత నీకు ఓల్డ్ వెహికల్స్ లోకి వెళ్తే అందులో పవర్ ల్యాగ్ అనిపిస్తుంది, కానీ ఈ వెహికల్లో నాకు పవర్ ల్యాగ్ ఏం అనిపించలేదు. రిఫైన్మెంట్ అయితే ప్రీవియస్ కంపారిజన్ బాగుంది. ఇంకోటి ఇది పెట్రోల్ మళ్ళీ 3 cylinders ఇంజన్ కదా. అవును, కొద్దిగా వైబ్రేషన్స్ ఉంటాయి. కొద్దిగా వైబ్రేషన్స్ ఉంటాయి. అండ్ మీరు తీసుకుంది మాన్యువల్. సో నేను ఇందాక అబ్జర్వ్ చేస్తే కూడా కొంచెం ఆ గేర్ షిఫ్ట్స్ అనేవి ఎలా ఉంటాయి? గేర్ షిఫ్ట్ కొద్దిగా ఫస్ట్ 2 gears అంటే సెకండ్ గేర్ టు థర్డ్ గేర్ కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది. అంటే ఫస్ట్ గేర్ టు సెకండ్ గేర్ టు థర్డ్ గేర్ కొద్దిగా హార్డ్ పడుతుంది. తర్వాత అంతా చాలా స్మూత్ ఉంటుంది. క్లచ్ ప్లే కానివ్వండి ఎలా ఉంటుంది? హార్డ్ ఉంటుందా, స్మూత్ ఉంటుంది? స్మూత్ ఉంటుంది. ఓకే, స్మూత్ క్లచ్ ప్లే ఉంటుంది. అండ్ మళ్ళీ సెకండ్ మెయిన్ క్వశ్చన్, మళ్ళీ టర్బో తీసుకున్నారు, అందులో పెట్రోల్ 3 cylinders. మహేంద్ర 3X అంటే మైలేజ్ అస్సలు రాదంటున్నారు. మీకు రియల్ వరల్డ్లో మైలేజ్ ఎంత వస్తుంది? నాకు రియల్ వరల్డ్గా నేను హైవే కంటూ సపరేట్గా నేను ఎప్పుడు చూడలేదు. సారీ, సిటీ కంటూ నేను సపరేట్గా ఎప్పుడు చూడలేదు. హైవే చూశాను. హైవే కంపల్సరీ నాకు 14 or 14.5 పక్కా ఇస్తుంది. 15 ఒక్కసారి వచ్చింది 15. కానీ 15 అది ఎలా అంటే ఇంకా 70 to 80, 85 అలా వెళ్తే నీకు 15 ఇస్తుంది. కానీ కొద్దిగా 100 మెయింటైన్ చేసినామంటే కంపల్సరీ 13, 14. ట్యాంక్ టు ట్యాంక్ ఎప్పుడు చెప్పించినప్పుడల్లా 12.5 వస్తుంది మైలేజ్. సిటీ అయితే 12, సిటీ 10 లోపే అంటారు. 10. ఓకే, అదే బ్రీజా చాలా మంది వెళ్ళడానికి రీజన్ కూడా మైలేజ్ బాగుంటుంది పెట్రోల్ అని అంటారు. కానీ మనకు బ్రీజా బిల్డ్ క్వాలిటీ విషయం అదొకటి వస్తుంది. అవును, కమింగ్ టు మీరు అన్నట్టుగా వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అయితే నేను ఒప్పుకుంటాను. ఒక్కసారి ఫ్యూచర్స్ వైజ్ గా మనము ఒకసారి చిన్న వాక్ రన్ గా వెళ్తే మనకు ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్ అయితే వచ్చేస్తున్నాయి. దీని త్రో ఎలా ఉంది నైట్ టైంలో? చాలా బాగుంటుంది, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. హెలోజిన్ వస్తాయండి, ఎల్ఈడి వస్తాయి, వైట్ కలర్ వస్తాయి, ఎల్లో కలర్ వైట్ వస్తాయి, ఎల్ఈడి వస్తాయి, వైట్ కలర్ ప్రొజెక్టెడ్ వస్తాయి. ఓకే, వాల్యూ ఫర్ మనీ. అండ్ ఫాగ్ ల్యాంప్స్ కూడా మనకి నేను యాక్సెసరీస్ కింద తీసుకున్నాను. ఫాగ్ ల్యాంప్స్ రావు ఈ వేరియంట్, AX వేలు రావు. ఓకే,
అండ్ ఇంకోటి యాక్సెసరీస్ అని గుర్తొచ్చింది, ఒకసారి మీరు ఏమేమి యాక్సెసరీస్ వేయించారు ఒక్కసారి? యాక్సెసరీస్ రెయిన్ వైజర్, ఫుల్ మ్యాట్, ఇవన్నీ డీలర్ నుంచే? ఇవన్నీ మొత్తం డీలర్ నుంచే తీసుకున్నాను, ఆఫ్టర్ మార్కెట్ ఏది తీసుకోలేదు. ఓకే, వైజర్స్ ఒకటి, రెయిన్ వైజర్స్ ఒకటి, తర్వాత ఇవి గార్నిష్, క్రోమ్ గార్నిష్ ఒకటి, స్టాప్ ప్లేట్స్, తర్వాత లోపల ఫుల్ మ్యాట్, మడ్ ఫ్లాప్స్, తర్వాత ఇంకా సీట్ కవర్స్ వస్తాయండి మళ్ళీ? సీట్ కవర్స్ నేను 10,000 పెట్టి నేను వేయించుకున్నాను మళ్ళీ. ఓకే, సో ఎలా ఫ్యాబ్రిక్ ఇస్తాడు, నేను లెదర్ వేయించుకున్నాను. ఓకే, మళ్ళీ సైడ్ నుంచి చూస్తే మనకు 16 ఇంచెస్ వీల్స్ వస్తాయి దీంట్లో. సో 16 ఇంచెస్ టైర్స్ గురించి మాట్లాడితే మెయిన్లీగా సెక్షన్ ప్రొఫైల్ అంతా పర్లేదు, బట్ మహేంద్ర నుంచి నాకు లాంచ్ అయినప్పుడు కూడా కొంచెం ఈ వేరియంట్లో ఏంటంటే ఈ అలాయ్ డిజైన్ అనేది ప్రీవియస్ జనరేషన్ మోడల్దే ఉంది. కానీ మీకు మీరు 16 ఇది తర్వాత AX7L పక్కన పెట్టి చూస్తే 17 ఇంచ్ తో మీరు కంపేర్ చేసి చూస్తే ఈ అలాయ్ వీల్స్ బాగుంటాయి 16 బాగుంటాయి. అండ్ ఎక్కడో విన్నాను 17 ఇంచ్ వీల్స్ అంత ఉన్నా కూడా 16 బాగుంటుందని విన్నాను. అది నాకు ఎంతవరకు కరెక్ట్ అనేది తెలియదు. నేను ఎప్పుడు 17 ఇంచ్ నడపలేదు, AX7 కానీ AX7L కానీ నేను ఎప్పుడు నడపలేదు. ఇదైతే బాగానే ఉంటుంది, డిజైన్ కూడా సాటిస్ఫైడ్. కొంతమంది అంటూ ఉంటారు ఓల్డ్ 300కి వచ్చే అలాయ్స్ మళ్ళీ వేసేసారు, కాస్ట్ కట్టింగ్ అది అంటూ పర్లేదు అంటారు, కానీ మనకి బాగున్నంతసేపు ఏం అనిపించదు. ఒకవేళ ప్రాబ్లం ఉంటే వాళ్ళే మార్చేస్తారు, ప్రాబ్లం లేనందుకే వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు, సో నో ప్రాబ్లం. సో సైడ్ నుంచి నాకు ఇంకొకటి కనిపిస్తుంది, 4 డిస్క్ బ్రేక్స్ వచ్చాయి. అవును, బ్రేకింగ్ ఎలా ఉంటుంది? బ్రేకింగ్ ఎక్సలెంట్, అసలు చాలా బాగుంటుంది. హైవేలో బ్రేకింగ్ చాలా బాగుంటుంది, షార్ప్ బైట్స్ పడుతుంటాయి. ఇక్కడ కొంచెం వాక్యూమ్ బ్రేకింగ్ లాగా ఉంటుంది అని విన్నాను. ఈజీ టు ట్రూ అంటే కొంచెం లాగ్ అవ్వడము సిటీలో లేదు, అలా ఏం లేదు, పర్ఫెక్ట్ బ్రేకింగ్ అయితే బాగుంటుంది. గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఏం ఇష్యూ రాలేదు. గ్రౌండ్ క్లియరెన్స్ 201 అని చెప్తారు, కానీ మీరు ఫ్రంట్కి వచ్చి చూస్తే నాకు ఇక్కడ కొద్దిగా ఇది కిందికి వస్తుంది. మీరు ఇక్కడ చూడండి, ఇది కొద్దిగా కిందికి వస్తుంది. 201 నిజంగానే ఉంటుందా అని డౌట్. అది ఎప్పుడైనా టచ్ అయిందా మీకు? ఎప్పుడు అసలు టచ్ అవ్వలేదు, చిన్న డౌట్ అంతే. ఓకే, అది డిజైన్ వైజ్ గా కూడా అనుకోవచ్చు, బట్ గ్రౌండ్ క్లియరెన్స్ యాక్చువల్లీ సెంటర్ నుంచి అయితే సెంటర్ నుంచి చెక్ చేస్తారు, కానీ ముందర చూస్తే అది కిందికే ఉంది. అంటే ఇంకోటి మహీంద్రా కార్స్ అంటేనే మనకు ఫస్ట్ ఇంకోటి గుర్తొచ్చేది, ఏదైనా కార్ లాంచ్ అయిందని సంతోషపడే లోపే వెయిటింగ్ పీరియడ్ అనేది ఒకటి పెడతారు. చాలా అసలు వెయిటింగ్ పీరియడ్ చెప్పారు, 45 days చెప్పాడు, నాకు 45th day ఇచ్చాడు. అది కూడా కలర్ గ్యారంటీ కాదంటే నాకు 1 month లో ఇచ్చేవాడు. నాకు 15 days నుంచి సిట్రియన్ ఎల్లో తీసుకోండి సార్, యూనిక్ కలర్ తీసుకోండి అంటే నేను తీసుకోలేదు. 15th day నాకు తీసుకోమని చెప్పాడు, ఎల్లో ఉంది సార్ తీసుకోండి అంటే నేను తీసుకోలేదు. వైట్ కోసం వెయిట్ చేశాను, బ్లూ అన్నాడు, బ్లూ వద్దన్నాను, బ్లాక్ అన్నాడు, బ్లాక్ వద్దన్నాను. సార్ వైట్ అసలు రావట్లేదు, అసలు మీరు బుక్ చేసినప్పటి నుంచి అసలు వైట్ రావట్లేదు, చూడండి సార్ అంటే అప్పుడు నేను ఎల్లో తీసుకున్నాను. వైట్ కోసం వెళ్ళి ఎల్లో మస్టర్డ్ ఎల్లో కలర్. ఓకే, ఇది కూడా బాగుంటుంది రోడ్ ప్రెజెన్స్ అంతా. సో రోడ్ ప్రెజెన్స్ గురించి ఒకసారి గుర్తొచ్చింది మళ్ళీ నాకు. ఈ సెగ్మెంట్ వైజ్ గా చూస్తే మాత్రం బ్రీజా, నెక్సాన్ తో పోలిస్తే ఇది ఎందుకు కొంచెం కాంపాక్ట్ గా చిన్నగా అనిపిస్తుంది. వెనకాల సైడ్ నుంచి చిన్నగా అనిపిస్తుంది, కానీ మీరు లోపల ఎప్పుడైతే ఎక్కి కూర్చొని ఎక్స్పీరియన్స్ చేస్తారో చాలా బాగుంటుంది. నెక్సాన్ కంటే ఇదే వైడ్ గా అనిపిస్తుంది. ఓకే, అండ్ సస్పెన్షన్ అంతా గురించి మాట్లాడితే ఎలా ఉంటుంది? సస్పెన్షన్ అసలు నెంబర్ 1, అసలు చాలా బాగుంటుంది సస్పెన్షన్. బ్రేక్స్, సస్పెన్షన్ అంతా గ్రౌండ్ క్లియరెన్స్ అయితే నో ప్రాబ్లం ఇప్పటి వరకు. స్టీరింగ్ దీనిది లైట్ చాలా లైట్, కానీ అనుకుంటారు లైట్ గా ఉన్నందుకు హైవేలో మీరు తీసుకెళ్లేటప్పుడు కొద్దిగా జస్ట్ ఇలా మూవ్మెంట్ ఇచ్చినా వెళ్ళిపోద్ది అంటారు, కానీ మనకి హైవేలో వెళ్ళేటప్పుడు హార్డ్ అయిపోతుంది, స్టీరింగ్ అనేది హార్డ్ అయిపోతుంది. ఇంకా స్టీరింగ్ మోడ్స్ కూడా 3 modes ఇచ్చారు, సో నో ప్రాబ్లం. కంఫర్ట్ ఒకటి, స్పోర్ట్ ఒకటి, ఇంకొకటి ఏదో మోడ్ ఇచ్చారు. నేను ఎక్కువ స్పోర్ట్, కంఫర్ట్ యూజ్ చేస్తాను. మోడ్స్ తగ్గట్టుగా స్టీరింగ్ కూడా అది ట్యూన్ అవుతుంది. ఓకే, గుడ్. అండ్ ఇంటీరియర్ గురించి ఒకసారి మెయిన్ గా అడగాల్సిన క్వశ్చన్ అండి. సో వెనకాల సీట్స్ ఏవైతే ఉన్నాయో ఒకసారి అన్లాక్ అయింది. సో ఈ వెనకాల సీట్స్ ఉన్నాయి కదండి. అవును. సో ఈ సీటింగ్ వైజ్ గా ఒక పెద్ద మిత్ ఏంటంటే దీని బూట్ స్పేస్ సెగ్మెంట్ లో పెద్దగా ఉంటుంది. బూట్ స్పేస్ నాకు ఎలా అనిపిస్తుంది అంటే ఇక్కడ లెగ్ రూమ్ ఇవ్వడానికి బూట్ స్పేస్ తగ్గించారేమో అని అనిపిస్తుంది. మిగతా వెహికల్స్ తో పోలిస్తే ఇప్పుడు నెక్సాన్ కానీ మిగతా ఏ వెహికల్స్ తీసుకున్నా బూట్ స్పేస్ ఎక్కడ ఎక్కువ ఉంటుంది, అక్కడ లెగ్ రూమ్ చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు 6.2 ఉండే వాళ్ళకి అక్కడ లెగ్ రూమ్ ఇబ్బంది అవుతుంది, కానీ ఇక్కడ ఈ వెహికల్ అసలు ఎలాంటి ఇబ్బంది ఉండదు. నేను అదే అడుగుదాం అనుకున్నా, ఇందులో బూట్ స్పేస్ ఎక్కువ ఉంటుంది, లెగ్ రూమ్ తక్కువ ఉంటుంది అని అంటారు. లేదు, నాకు వచ్చే వరకు కొద్దిగా వేరేలాగా అనిపిస్తుంది. లెగ్ రూమ్ ఎక్కువ ఉంటుంది. 295 liters, యాక్చువల్ గా 364 liters ఏమో చెప్తారు, అంత ఉండదు. 364 liters
అప్ టు ద రూఫ్ అన్నట్టు చెప్తాడు వాడు. ఓకే. సో మనకి ఎప్పుడైతే పార్సల్ ట్రే పెడతామో 295 లీటర్స్ అది. సో సీటింగ్ కంఫర్ట్ వెనకాల కూర్చున్న వాళ్ళకి చాలా బాగుంటుంది. 3 మెంబర్స్ ఈజీ కూర్చోవచ్చు, కంఫర్టబుల్ గా కూర్చోవచ్చు. కంఫర్టబుల్. అండ్ ఇప్పుడు ఇంతకుముందు ఏసీ వెంట్స్ లేకుండే, అవును, ఇప్పుడు ఫైనల్ ఏసీ వెంట్స్ కూడా వచ్చాయి. వెనకాల వాళ్ళకి ఛార్జింగ్ పోర్ట్ కూడా వచ్చేసింది. ఐ అగ్రీ విత్ దట్. ఓకే, మాన్యువల్ గేర్ బాక్స్ అయితే కొంచెం హార్డ్ అని అయితే చెప్పారు, అదొకటి. అండ్ ఫ్రంట్ ఒకసారి డ్రైవర్ సైడ్ నుంచి వస్తే ఫీచర్స్ గురించి కూడా మాట్లాడదాము. మీరు కూర్చున్న డ్రైవింగ్ కంఫర్ట్ వైజ్గా వ్యూ పాయింట్, ఫ్రంట్ వ్యూ అనేది రోడ్ క్లియర్ గా కనిపిస్తుంది. క్రోమ్ లైన్ అసలు మాకు దీంట్లో ఈ వెహికల్ లో నాకు నచ్చేది ఏంటంటే మొత్తం బానెట్ మొత్తం పూర్తిగా కనిపిస్తుంది. రోడ్ కూడా చాలా క్లియర్ గా, కొద్దిగా హైట్ ఉండడం వల్ల మరి ఏంటో కానీ రోడ్ కూడా బాగానే కనిపిస్తుంది, ఎలాంటి ఇబ్బంది లేదు. ఓకే. అండ్ మెయిన్గా మహేంద్ర కార్స్లో ఇంకొక పెద్ద ఇష్యూ అనొచ్చు, ఇది టచ్ స్క్రీన్ ఇస్తారు కానీ తర్వాత లాగ్ అవ్వడం కానీ అలా ఏమన్నా. నాకు అప్డేట్ తర్వాత, ఫస్ట్ అప్డేట్ తర్వాత ఒక్కొక్కసారి ఆన్ చేసినప్పుడు ఇది ఆన్ అవ్వదు. అది నేను చాలా ఒక 2-3 టైమ్స్ ఫేస్ చేశాను. నేను ఒక 2 సెకండ్స్ మహీంద్రా లోగో వచ్చేంత వరకు ఆగుతాను, దాని తర్వాత స్టార్ట్ చేస్తాను. అప్పుడు నాకు ఎలాంటి ఇష్యూ ఉండదు. జస్ట్ ఎంటర్ అయినప్పుడే మనం స్టార్ట్ చేస్తే మాత్రం ఒక్కోసారి ఆన్ అవ్వదు, ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఆన్ అవ్వదు. చాలా మందికి అదే ఒకసారి డాష్ బోర్డ్ ని ఇలా తడుతూ ఉంటే స్క్రీన్ ఆఫ్ అయిపోవడం, రన్నింగ్ లో స్పీడ్ బ్రేకర్స్ దగ్గర బంప్స్ దగ్గర స్క్రీన్ ఆఫ్ అయిపోవడం జరుగుతుంటాయి మహేంద్ర వెహికల్స్ లోనే. మీది కాకుండా అన్ని మహేంద్ర కార్స్ లో ఇదే ఇష్యూ, ఆ అప్డేట్స్ రావడము, టచ్ లాగ్ అవ్వడము, ఆన్ అవ్వకపోవడం సడన్ గా. మొన్న కూడా ఒక కంప్లైంట్ ఏంటంటే ఆల్ ఆఫ్ ఏ సడన్ గా వెళ్తూ ఒక ఓనర్ ఒక 2 అవర్స్ టచ్ పని చేయలేదు, మొత్తానికి స్క్రీన్ ఆఫ్ అవ్వడం. మహేంద్ర వెహికల్స్ తోటి ఇలా జరుగుతుంది. నేను కూడా చూస్తున్నాను, గ్రూప్స్ ఉంటాయి కదా ఫేస్బుక్ గ్రూప్, దాంట్లో కూడా చూస్తున్నాను. కానీ నాకు ఎప్పుడు అలాంటి ఇష్యూ నేను ఫేస్ చేయలేదు. అండ్ ఒక్కసారి నేను ఫేస్ చేసినప్పుడు ఆన్ అవ్వలేదు, జస్ట్ ఆపి ఒక టీ బ్రేక్ తీసుకొని మళ్ళీ వచ్చి ఎక్కి స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ నార్మల్ గా స్టార్ట్ అయిపోయింది. ఓకే, మనకి స్క్రీన్ వచ్చేస్తుంది, రివర్స్ కెమెరా అయితే వస్తుంది. ఇందులో స్పీకర్స్ క్వాలిటీ ఎలా ఉంటుంది? AX5 కదా, స్పీకర్స్ క్వాలిటీకి వస్తే క్వాలిటీ బాగుంటుంది, బట్ బేస్ వాల్యూమ్ మనకి చాలా తక్కువ. బేస్ ఒక్కటి డిసడ్వాంటేజ్ ఇందులో. లగ్జరీ వేరియంట్ తీసుకుంటే హార్మన్ కార్డన్ వస్తాయి, దీంట్లో మహీంద్రా స్పీకర్స్, స్టాండర్డ్ స్పీకర్స్ వస్తుంటాయి. ఇంకా ఫీచర్స్ అయితే వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ వచ్చింది, వాల్యూ. అండ్ ఇది డ్యూయల్ ఏసీ, నేను ఇందాక కూడా అబ్జర్వేషన్, డ్యూయల్ ఏసీ. ఈ కార్ లో ఈ సెగ్మెంట్ లో ఫస్ట్ టైం మనకి డ్యూయల్ ఏసీ ఇచ్చారు. కూలింగ్ అంతా ఎలా ఉంటుంది? కూలింగ్ బాగుంటుంది. ఒక్కొక్కసారి 1-2 పాయింట్స్ లో పెడితే అంత కూల్ అనిపించదు, 3 పాయింట్స్ లో పెట్టినప్పుడు బాగా కూల్ అవుతుంది. అది మరి అది ఈసారి సర్వీసింగ్ వెళ్ళినప్పుడు అడగాలి. అవును, సర్వీస్ అంటే గుర్తొచ్చింది, మీరు ఎన్ని సర్వీసెస్ అయ్యాయి? ఓన్లీ జనరల్ చెకప్ ఫస్ట్ సర్వీస్ అయింది, సెకండ్ సర్వీస్ ఈ మంత్ ఎండింగ్ లో చేయించాలి. 8,000 కిలోమీటర్స్, 8,600 అయింది తిరిగారు. 10,000 కి ఫస్ట్ సర్వీస్ ఉంటుంది. ఓకే. అండ్ సర్వీస్ కాస్టింగ్ గురించి ఇంకోటి మెయిన్, ఇది ఒకటి టాటా తర్వాత మహేంద్ర ఒక పెద్ద ఇష్యూ అంటారు. మనం ముందే కార్ పర్చేస్ చేసే ముందే చూస్తుంటాం, ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ వాళ్ళు ఎలా ఉంటాయి, మహేంద్ర వాళ్ళు ఆలోచించారు సర్వీస్. ఇప్పటి వరకు నా ఫ్రెండ్ కూడా ఒక అతను తీసుకున్నాడు, MX3 డీజిల్ తీసుకున్నాడు. ఆ అబ్బాయి కూడా చెప్పింది ఏంటంటే సర్వీస్ బాగుంది, మనం వెళ్ళినప్పుడే సర్వీస్ రెస్పాన్స్, మనం ఒక రోజు ముందే అపాయింట్మెంట్ బుక్ చేసుకుంటే అన్ని వాళ్ళు చెక్ చేస్తారు, మనకి ఏ ప్రాబ్లం ఉన్నా ఇష్యూ ఫిక్స్ చేసి ఇస్తారు, అలాంటి ప్రాబ్లం ఏం లేదు అని తను చెప్పాడు. నాకు తీసుకున్నాక నాకు ఒకసారి బాగా బాధపడింది ఎక్కడ అంటే TPMS సెన్సార్స్, 3 TPMS సెన్సార్స్ పోయినాయి. ఫస్ట్ 2 పోయినాయి, తర్వాత ఇంకొకటి పోయింది, 3 పోయినాయి. అవి 3 మార్పిచ్చాను. తర్వాత సీట్ ఒకటి సౌండ్ ఇస్తుంది, సీట్ లాక్ దగ్గర సౌండ్ ఇస్తుంది. సో వెళ్ళినప్పుడు ఏమంటే నాకు విత్ ఇన్ ఒక హాఫ్ అన్ అవర్ లో ఫిక్స్ చేసి ఇచ్చారు. జనరల్ సర్వీస్ వెళ్ళినప్పుడు అదే ఫస్ట్ చెకప్ లో మీకు క్లియర్ అయిపోయింది. ఓకే. ఆ TPMS ఇష్యూ ఎందుకు అలా వస్తుందని చెప్తారా? అది ఇంటర్నల్ డ్యామేజే ఉంది సార్, ఎక్స్టర్నల్ డ్యామేజ్ ఏం లేదు. సో మేము వారంటీ కిందని చేసి ఇస్తామని చెప్పి ఎలాంటి జీరో, అసలు నా దగ్గర ఏం డబ్బులు తీసుకోలేదు, ఫ్రీగానే చేయించారు. ఓకే. TPMS అంటే తెలియని వాళ్ళ గురించి ఒకసారి చెప్తాను. టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ అని ఈచ్ అండ్ ఎవ్రీ వీల్లో కూడా మనకు టెక్నాలజీతో వస్తుంది. మనకు ఆ డిస్ప్లేలో క్లస్టర్లో చూపిస్తుంటుంది, అంటే టైర్ ప్రెజర్ ఎంత ఉందని చెప్తుంది. సో అందులో మనకి తప్పుగా చూపించడము, ఖరాబ్ అవ్వడం అలా జరిగింది. 3 టైర్స్ మళ్ళీ చేంజ్ చేసి అన్నారు. ఓకే. స్టీరింగ్ కంట్రోల్స్ కూడా వస్తాయి, క్రూజ్ కంట్రోల్ ఉంటుందండి, ఉంది క్రూజ్ కంట్రోల్ కూడా ఉంది. అండ్ డిజిటల్, ఫుల్లీ డిజిటల్ క్లస్టర్ ఒకటి మనకి ఇందులో వచ్చేస్తుంది. పుష్ బటన్ కూడా వచ్చింది, వాల్యూ ఫర్ మనీ అంటాం ఈ ప్రైస్ లో. అందుకే అంటే సీట్ కవర్స్ కూడా చాలా బాగున్నాయి, 3XO బ్రాండింగ్ తో వచ్చాయి. కొంచెం బకెట్ ఫిట్టింగ్ అయితే ప్రాపర్ కాదు, బట్ ఓకే ఈ ప్రైస్ లో అయితే చూడడానికి కానివ్వండి, కంఫర్ట్ వైజ్ కూడా ఇందాక ట్రావెల్ చేసినాం, పర్లే బాగానే ఉంది.
ఓకే 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే వచ్చేస్తాయి సేఫ్టీ వైజ్. సేఫ్టీ నో డౌట్ మహీంద్రా అండ్ టాటా కార్స్లో మనకి బిల్డ్ క్వాలిటీ అయితే బాగుంటుంది. అండ్ ఇది ఆటో డిమ్మింగ్ ఐఆర్ వేమో కాదు, మాన్యువల్ డిమ్మింగ్ ఐఆర్ వేమో ఒకటి, సన్ రూఫ్ డీసెంట్ సన్ రూఫ్ వచ్చేస్తుంది. సో మీరు ఈ ప్రైస్కి ఇన్వెస్ట్ చేసినంత మీకు ఇంపార్టెంట్ ఫీచర్స్ మిస్ అయినాయి ఏమైనా అనుకుంటున్నారు? ఇంపార్టెంట్ ఫీచర్స్ అంటే చిన్న చిన్నవి. ఇప్పుడు బూట్ స్పేస్లో బూట్లో ఇప్పుడు ఈ నైట్ టైం ఏమైనా తీసుకోవాలంటే ఇబ్బంది, లైట్స్ లేవు, బూట్లో లైట్ లేవు. పార్సెల్ ట్రే వస్తుందండి మీకు? పార్సెల్ ట్రే మనం యాక్సెసరీస్ లో తీసుకోవాలి. పార్సెల్ ట్రే మిస్ అయింది. నేను డీలర్ లో కూడా లాంచ్ అయినప్పుడు ఇదే అడిగాను వాళ్ళు. అదొకటి. ఇంకేమైనా ఉన్నాయా మీరు మిస్ అయిన ఫీచర్స్ ఈ ప్రైస్ లో? చిన్న చిన్నవి, చిన్న చిన్న ఫాగ్ ల్యాంప్స్ కూడా స్టాండర్డ్ ఇచ్చుంటే. ఫాగ్ ల్యాంప్స్ తనే డీలర్ వాళ్ళే మ్యానుఫ్యాక్చరర్ ఇచ్చింటే చాలా బాగుండేది. అదొకటి. పార్కింగ్ సెన్సర్స్ ఫ్రంట్ కూడా ఇచ్చింటే బాగుండేది అని అనుకుంటున్నాను. 360 డిగ్రీ కెమెరా లగ్జరీ వేరియంట్ లో ఉంది. అలా కాకుండా ఇప్పుడు దీంట్లో AX5 లో కూడా మనకి ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్ ఇచ్చింటే బాగుండేది. బట్ ఇప్పుడు రెవెక్స్ అని చెప్పి కొత్త మోడల్ కొత్త వేరియంట్ తీసుకొచ్చాడు. అందులో ఉంది 360 డిగ్రీ కెమెరా ఉంది, ప్లస్ దాంట్లో పానోరామిక్ సన్ రూఫ్ ఉంది. సో సేమ్ వేరియంట్ లోనే ఎడిషన్ కాబట్టి కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ యాడ్ చేశారు. ఓకే, ఇదే ఎడిషన్స్ వల్ల మనకి ఇదే కొంచెం డిసప్పాయింట్ అనిపిస్తుంది. తర్వాత వస్తూ ఉంటాయి ఆ ఫీచర్స్ యాడ్ చేస్తారు, మనం తీసుకునే టైంకి ఉండవు. ఓకే, ఫైనలీ ఈ కార్ని మీరైతే ఈ ప్రైస్ పాయింట్లో ఎవరికి సజెస్ట్ చేస్తారు? నేను తీసుకున్నది పెట్రోల్ కాబట్టి పెట్రోల్ ఎవరికి సజెస్ట్ చేస్తాను అంటే, మీరు తిరిగేది తక్కువ ఉండి ఒక 1 monthలో ఒక జస్ట్ 2 times అలా తీస్తాను, 2-3 times అలా తీస్తాను, ఓన్లీ వీకెండ్స్ అలా తీస్తాను అంటే ఇది తీసుకోండి. లేదంటే డీజిల్కి వెళ్ళండి. బట్ ఇప్పుడు పెట్రోల్ డీజిల్కి పెద్ద అసలు మీరు అనుకోవచ్చు డీజిల్ ఎప్పుడు నడపాలి అలా ఏం లేదు, అలా అంటారు. కానీ అలా ఏం లేదు. మా ఫ్రెండ్ తీసుకున్నాడు, తను కూడా 1 monthకి 2 times అలా తీస్తాడు, బాగానే ఉంది. కానీ డీజిల్లో ఏందో DPF ఇష్యూ అని ఫేస్ చేస్తున్నారని అన్నారు. కానీ మా ఫ్రెండ్కి అయితే ఏం రాలేదు ఇంతవరకు. సో ఈ BS6 phase 2 వచ్చినప్పుడు డీజిల్ నుంచే ప్రాబ్లమ్, డీజిల్ పార్టికులేషన్ ఫిల్టర్ వస్తున్నాయి. ఓకే, ఫైనల్లీ ఈ కార్ గురించి ఒక 3 pros అండ్ 3 cons ఏమైనా ఉంటాయి చెప్పరా? 3 pros వచ్చేసి మనకి ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ చాలా బాగుంటుంది, అదొకటి. తర్వాత డిజిటల్ క్లస్టర్, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అదొకటి. తర్వాత డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ చాలా ఎక్సలెంట్. అసలు నేను 2 days బ్యాక్ 300 kilometers అలా తీసుకెళ్ళాను. ఎలాంటి అలసట కానీ ఏం లేదు. మళ్ళీ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నా పని నేను చూసుకున్నాను, అసలు డ్రైవింగ్ చేసినట్టే అనిపించలేదు. స్టెబిలిటీ అంతా కూడా బాగుంటుంది, హై స్పీడ్ లో స్టెబిలిటీ బాగుంటుంది. 30-40 నేను కొన్నిసార్లు సిటీలో స్పీడ్ బ్రేకర్స్ 30-40లో కూడా దాటేసుకొని వెళ్ళిపోతాను. సస్పెన్షన్ చాలా బాగుంటుంది. ఓకే, అండ్ కాన్స్ గురించి మాట్లాడితే, కాన్స్ మీకు తెలిసిందే, ఇంకా పెట్రోల్ వెహికల్ 3 cylinders ఒకటి, మైలేజ్ ఒకటి, వైబ్రేషన్స్ ఒకటి 3 cylinder కాబట్టి వైబ్రేషన్స్ ఒకటి, మాక్సిమం ఈ రెండే మెయిన్ గా ఉంటాయి. బూట్ స్పేస్ కొద్దిగా చిన్నగా అనిపిస్తుంది. అదర్ కంపెనీస్ 350 అని చెప్తుంటారు, వీళ్ళు రియల్ వల్ల 295 అలా వస్తుంది, 300 వరకు వస్తుంది. ఓకే, అండ్ ఫైనల్ గా ఒక్కసారి మా కోసం ఆన్ రోడ్ ప్రైస్ కానివ్వండి, డౌన్ పేమెంట్, EMI వ్యూవర్స్ కోసం షేర్ చేసుకోండి. ఓకే, ఆన్ రోడ్ ప్రైస్ ఇది ఇంక్లూడింగ్ యాక్సెసరీస్ నాకు 13.3కి వచ్చింది. ఆల్మోస్ట్ లాంచ్ టైంలో. ఇప్పుడు ఆ ప్రైస్ లేదు, బట్ 5 lakhs డౌన్ పేమెంట్ చేశాను, మిగిలింది లోన్ తీసుకున్నాను. EMI వచ్చేసి 14,664 వస్తుంది ఎవ్రీ మంత్. 7 years. ఓకే, సో ఇంకా మన ఇష్యూస్ కానివ్వండి, కంపెనీ ఏదైనా బెటర్ చేసుకుంటే బాగుండే అదేమైనా ఉన్నాయా? నేను అనుకున్నాను పానోరామిక్ సన్ రూఫ్, తర్వాత 360 డిగ్రీ కెమెరా అది AX5 లోనే ఇచ్చింటే బాగుండు అనుకున్నాను. అనుకునే లోపలనే రెవెక్స్ వేరియంట్ తీసుకొచ్చాడు. ఎందుకంటే అడాస్ ప్రతి ఒక్కరికి నచ్చదు. కంపల్సరీ ఇప్పుడు 360 డిగ్రీ కెమెరా కావాలి, ప్లస్ పానోరామిక్ సన్ రూఫ్ కావాలంటే కంపల్సరీ లగ్జరీ వేరియంట్ తీసుకోవాలి. ఇప్పుడు అవసరం లేకుండా రెవెక్స్ వేరియంట్ తీసుకొచ్చాడు. సో మహీంద్రా కార్స్ లో మెయిన్ గా హార్డ్ ప్లాస్టిక్ సౌండ్స్ కానివ్వండి, ర్యాటిల్ సౌండ్స్ ఏమైనా వస్తూ ఉంటాయి? ఫస్ట్ లేకున్నది, ఇప్పుడు జస్ట్ ఒక 3-4 months నుంచి నాకు ర్యాటిల్ సౌండ్స్, ప్లాస్టిక్ సౌండ్స్ వస్తున్నాయి లోపల. మనకి సన్ రూఫ్ దగ్గర కొద్దిగా ముందర మనకి విండ్ షేడ్స్ దగ్గర సౌండ్స్ వస్తున్నాయి. అదొకటే ప్లేస్ లో వస్తున్నాయి, ఇంకా వెనకల నుంచి ఏమన్నా సీట్ మీకు ఇంతకు ముందే చెప్పినట్టు సీట్ లాక్ సౌండ్ వస్తుంది. అది ఇంతకుముందు ఫస్ట్ సర్వీస్ చెకప్ లో క్లియర్ అయింది, కానీ మళ్ళీ చూపించాలి. ఓకే, ఇది ఒక ఇష్యూ అయితే ఉంది మనకి. ఇది ఓవరాల్ గా మీకు రివ్యూ హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. సో ఇప్పటికి కూడా 2025లో మన ఇండియన్ బ్రాండ్స్ ఉన్న ఒక టాటా అండ్ మహీంద్రా. టాటాలో ఆఫ్టర్ సీజన్ సర్వీస్ కానివ్వండి చాలా ఇష్యూస్ ఉంటాయి, బట్ మహీంద్రా నుంచి ఎలాంటి సర్వీస్ ఇష్యూ లేదని అయితే మన ఓనర్ నుంచి విన్నాము. ఇమ్మీడియట్గా క్లియర్ చేస్తున్నారు, బట్ బెస్ట్ సర్వీస్ పాయింట్స్ని ఒకసారి మీరు చూస్ చేసుకోండి అంతే. కార్ అయితే అల్టిమేట్
ఆల్ రౌండర్ కార్ పెట్రోల్ అండ్ ఇందులో డీజిల్ తీసుకుంటే అయితే ఇంకా సూపర్ అనే చెప్పాలి. చాలా బాగుంటుంది డీజిల్ అసలు. మైలేజ్ మీకు పర్ఫార్మెన్స్ కి పర్ఫార్మెన్స్ సో ఆల్ రౌండర్ కార్ అయిపోతుంది. సో పెట్రోల్ కూడా కన్సిడర్ చేయొచ్చు, సిటీలో ఎక్కువగా యూజ్ చేసే వాళ్ళకి కానీ హైవేస్లో కానీ సరిపోతుంది. సో ఇలాగే మీరు కూడా మీ ఓనర్షిప్ రివ్యూని మన ఛానల్ ద్వారా షేర్ చేసుకోవాలంటే బైకర్స్ బో తెలుగు ఆఫీషియల్ ఇన్స్టా పేజ్కి వచ్చి మెసేజ్ చేయండి, లేదంటే వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన యాడ్ అక్కడ కూడా మెసేజ్ చేయొచ్చు. ఏ 2 వీలర్ అయినా 4 వీలర్ అయినా హైదరాబాద్ వరకు నేనే మీ వరకు వచ్చి రివ్యూ అనేది తీసుకుంటాను. డ్రైవ్ చేసే వాళ్ళందరూ సీట్ బెల్ట్స్ వేర్ చేయండి, రైడ్ చేసే వాళ్ళందరూ స్టాండర్డ్ హెల్మెట్స్ వేర్ చేయాలి.